నమస్తే. నేను మీ డాక్టర్ గోపికాంత్. ఈరోజు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. తనకేంటంటే బ్యాక్ పెయిన్ వచ్చిందని స్కాన్ చేయించుకున్నాడు. స్కాన్ చేయించుకున్నాక అక్కడ స్కాన్ డాక్టర్ ఏం చెప్పారంటే, "మీకు ఒకటే కిడ్నీ కనిపిస్తుందండి. ఇంకో కిడ్నీ కనిపించట్లేదు" అన్నారు. సో, ఆయన నా దగ్గరికొచ్చి, "సార్ నాకిట్లా ఇంతకుముందు ఎప్పుడు తెలీదు. ఇప్పుడే తెలిసింది" అనంటే, సో, మేము సీటీ స్కాన్ చేస్తే దాంట్లో ఒకటే కిడ్నీ ఉంది. ఇంకో కిడ్నీ అనేది లేదనమాట. సో, ఇది ఒక కామన్ కండిషన్. ఏంటంటే కొంతమంది ఒకే కిడ్నీతో పుడతారు. బట్ వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఉండవు. సో, మనకు ముందు తెలీదు. లేటర్ ఆన్ ఏదన్నా స్కాన్ చేసినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు చేసినప్పుడు బయటపడుతుందనమాట. ఈవెన్ పేషెంట్ 60, 70 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. సో, ఏదన్నా కారణం వల్ల ఒక కిడ్నీ ఏర్పడకపోతే బాడీ ఎలా అడాప్ట్ అవుతుందనంటే, ఒక కిడ్నీ అనేది టోటల్ 2 కిడ్నీస్ వర్క్ చేస్తుందనమాట. సో, వీళ్ళకి సింప్టమ్స్ ఉండవు. ఏదన్నా జబ్బొస్తే తప్పితే వీళ్ళకి తెలీదనమాట. సో, దీనివల్ల మేజర్‌గా ఏం ఇష్యూస్ ఉండవు. బట్ ఓన్లీ ఏంటంటే, ఆ కిడ్నీని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలనమాట. సో, హెల్తీ హ్యాబిట్స్, లో సాల్ట్ ఇంటేక్, బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. మళ్ళీ రెగ్యులర్‌గా 1 ఇయర్ ఆర్ 6 మంత్స్‌కి ఒకసారి కంపల్సరీ కిడ్నీ చెకప్ చేసుకోవాలనమాట. ఇవి చాలా చిన్న టెస్ట్‌లుంటాయి. లోకల్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, ఇవి చేసుకోవడం వల్ల వాళ్ళకేంటంటే ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్ వచ్చేలోపు ప్రివెంట్ చేసుకోగలుగుతారు. థాంక్ యూ.